శ్రీ మాత్రే నమః. ఇవి బ్రహ్మసూత్రాలు. సమన్వయ అధ్యాయం 1, విభాగం 1, సూత్రాలు 1 నుండి 31 వరకు. అత ఏవ ప్రాణః 1:1:23. అదే కారణంతో శ్వాస కూడా బ్రహ్మాన్ని సూచిస్తుంది. అత ఏవ అదే కారణం చేత ప్రాణః శ్వాస బ్రహ్మాన్ని కూడా సూచిస్తుంది. ప్రాణం ప్రపంచానికి కారణమని వర్ణించబడినందున అటువంటి వర్ణన బ్రహ్మకు మాత్రమే వర్తిస్తుంది. అయితే ఆ దేవత ఎవరు? ప్రాణ అని అతను చెప్పాడు. ఉద్గీత్ గురించి ఇలా చెప్పబడింది. ఛాందోగ్యోపనిషత్తులో ప్రస్తోత్రి అంటే ప్రస్తావ మొదలైన వాటికి చెందిన దేవత. సమస్త ప్రాణులు ప్రాణంలోనే విలీనమవుతాయి మరియు ప్రాణము నుండే ఉద్భవిస్తాయి. ఇదే ప్రస్తావకు చెందిన దేవత. ఛాందోగ్యోపనిషత్తు చెప్తున్నది, ఇప్పుడు ప్రాణం అనేది జీవశక్తియా లేక బ్రహ్మమా అనే సందేహం తలెత్తుతుంది. పూర్వపక్షన్ లేదా వ్యతిరేకి ప్రాణ అనే పదం పంచ విశ్రావ్యతను సూచిస్తుందని అంటాడు. సిద్ధాంతిన్ ఇలా అంటాడు, కాదు, మునుపటి సూత్రం వలనే ఇక్కడ కూడా లక్షణ చిహ్నాలను పేర్కొనటం వలన బ్రహ్మమనే ఉద్దేశించబడింది. ఎందుకంటే ఇక్కడ కూడా ఒక అనుబంధ వాక్యం సమస్త ప్రాణులు ప్రాణము నుండే ఉద్భవించి ప్రాణంలోనే విలీనమవుతాయని మనకు అర్థమయ్యేలా చేస్తుంది. ఇది పరమేశ్వరుని విషయంలో మాత్రమే సంభవించగలదు. ప్రతివాదకుడు ఇలా అంటాడు, శాస్త్రం ఈ క్రింది విధంగా చెబుతుంది. మనిషి నిద్రించినప్పుడు నిజానికి శ్వాసలో వాక్కు, శ్వాసలో కన్ను, శ్వాసలో చెవి, శ్వాసలో మనస్సు విలీనమవుతాయి. అతను మేల్కొన్నప్పుడు అవి మళ్ళీ శ్వాస నుండే ఉద్భవిస్తాయి. ఇక్కడ వేదం చెప్పేది నిత్యం గమనించదగ్గ విషయమే. ఎందుకంటే నిద్రలో శ్వాస నిరంతరాయంగా కొనసాగినప్పుడు ఇంద్రియాల పనితీరు ఆగిపోయి మనిషి మేల్కొన్నప్పుడు మాత్రమే మళ్ళీ వ్యక్తమవుతుంది. అందువల్ల ఇంద్రియాలు సకల జీవుల సారం, జీవుల విలీనం మరియు ఆవిర్భావం గురించి మాట్లాడే అనుబంధ భాగాన్ని ప్రధాన ప్రాణవాయువుతో కూడా సమన్వయం చేయవచ్చు. ఇది సాధ్యం కాదు. ప్రాణం యొక్క ప్రాణం మరియు ప్రాణమే బ్రహ్మం వంటి వాక్యాలతో ప్రాణ అనే పదాన్ని బ్రహ్మం అనే అర్థంలో ఉపయోగించారు. ఈ జీవులన్నీ ప్రాణంలో లీనమవుతాయి మరియు ప్రాణం నుండి ఉద్భవిస్తాయని శృతి ప్రకటిస్తుంది. ఛాందోగ్యోపనిషత్తు చెబుతున్నది, ప్రాణం బ్రహ్మమే అయితేనే ఇది సాధ్యమవుతుంది. అంతేకాని గాఢ నిద్రలో ఇంద్రియాలు లీనమయ్యే ప్రాణశక్తి కాదు. సశేషం. శుభం భూయాత్.